ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరో వారాన్ని మరో నెలని ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారమంతా కాపాడుతూ వచ్చారు ప్రభా. ఆ యొక్క పరిస్థితుల్లో మీరు సహాయం చేస్తూ వచ్చినందుకై వందనాలు ప్రభా. కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి, కావలసిన తిండిని ఇచ్చి, కావలసిన రీతిలో ప్రభా ప్రతిదీ మీరు సహాయం చేస్తూ ఇంతవరకు మళ్ళీ సజీవ లెక్కలో ఉంచి నేను ఆరాధించడానికి నీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకే వందనాలు ప్రభా. కొంత సమయం నీ సన్నిధిలో అనుభవించడానికి నీ ఆత్మను దయచేయండి, నీ ప్రత్యక్షతలు దయచేయండి, నీ నడిపింపును దయచేయండి ప్రభా. హృదయపూర్వకంగా నేను ఆరాధించడానికి కావాల్సిన మాటలు దయచేయండి ప్రభా. సమయం అంతా దీవెనకరంగా చేయండి తండ్రి. నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి. నాకు కావలసిన సంపూర్ణ నీ ఆత్మశక్తిని దయచేయండి ప్రభా. పాడుతున్న పాటల్లో ప్రభా నిన్ను ఆరాధించినట్లు మాకు నీ మాటలు అందించండి. నేను వచ్చి నీ వాక్యంలో ప్రభా మరి గ్రహించడానికి కావలసిన ఆత్మ ప్రత్యక్షతలు దయచేయండి ప్రభా. నీ శక్తితో కూడిన బలమైన నీ మాటలు అందించండి ప్రభా. ఈ సమయం అంతా నీ చేతులకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. ఎదరికానక నశించే నన్ను నీ దారిలోకి నడిపించినావే. ఏ దారికానక నశించే నన్ను నీ దారిలోకి నడిపించినావే. ద్వారము నీవై, జీవము నీవై, ద్వారము నీవై, జీవము నీవై, నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివి, నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివి. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. పాపము చే మరణించగా క్రీస్తులోనే బ్రతికించినావు. పాపము చే మరణించగా క్రీస్తులోనే
బ్రతికించినావు. ప్రేమించితివే ప్రాణమును పెట్టి, ప్రేమించితివే ప్రాణమును పెట్టి, మంచి కాపరిగా నన్ను కాపాడెను. మంచి కాపరిగా నన్ను కాపాడెను. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నీ సంకల్పము నిత్య జీవము నరులందరికీ ఇవ్వాలని. నీ సంకల్పము నిత్య జీవము నరులందరికీ ఇవ్వాలని. భద్రపరచితివి నీ చేతిలోనే, భద్రపరచితివి నీ చేతిలోనే. ఎవరు నన్ను ముట్టుకోలేకుండా, ఎవరు నన్ను ముట్టుకోలేకుండా, భద్రపరచితివి నీ చేతిలోనే. భద్రపరచితివి నీ చేతిలోనే. ఎవరు నన్ను ముట్టుకోలేకుండా, ఎవరు నన్ను ముట్టుకోలేకుండా. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. ఏదరికానక నశించే నన్ను నీ దారిలోకి నడిపించినావే. ఏదరికానక నశించే నన్ను నీ దారిలోకి నడిపించినావే. ద్వారము నీవై, జీవము నీవై, ద్వారము నీవై, జీవము నీవై. నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివి, నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివి. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. పాపము చే మరణించగా క్రీస్తులోనే బ్రతికించినావు. పాపములో మరణించగా క్రీస్తులోనే బ్రతికించినావు.
ప్రేమించితివి ప్రాణమును పెట్టి, ప్రేమించితివి ప్రాణమును పెట్టి, మంచి కాపరిగా నన్ను కాపాడెను, మంచి కాపరిగా నన్ను కాపాడెను. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నీ సంకల్పము నిత్య జీవము నరులందరికీ ఇవ్వాలని, నీ సంకల్పము నిత్య జీవము నరులందరికీ ఇవ్వాలని, భద్రపరచితివే నీ చేతిలోనే, భద్రపరచితివే నీ చేతిలోనే, ఎవరు నన్ను ముట్టుకోలేకుండా, ఎవరు నన్ను ముట్టుకోలేకుండా, ద్వారము నీవై జీవము నీవై, ద్వారము నీవై జీవము నీవై, నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివి, నీ దొడ్డిలోకి నన్ను చేర్చితివి, ప్రేమించితివి ప్రాణమును పెట్టి, ప్రేమించితివే ప్రాణమును పెట్టి, మంచి కాపరిగా నన్ను కాపాడెను, మంచి కాపరిగా నన్ను కాపాడెను. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నావు. నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను ప్రేమించినావు దేవా, నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను, మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను, మారని కృప, మరువని కృప నన్ను చేరెను. మనిషిగా మారెను పరమును వీడి, పాపిని
మారెను పరమును వీడి పాపిని నన్ను పిలువను పరమ తండ్రి ప్రేమ నాపై చూపిన కృప నిత్య ప్రేమతో నన్ను హత్తుకున్న కృప పరమ తండ్రి ప్రేమ నాపై చూపిన ఆ కృప నిత్య ప్రేమతో నన్ను హత్తుకున్న ఆ కృప విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను నా కోసము భువిని తాకెను ఆ కృప ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప నా కోసము భువిని తాకెను ఆ కృప ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప చెడినానను మార్చెను ఆ కృప పడినానను లేపెను ఆ కృప చెడినానను మార్చెను ఆ కృప పడినానను లేపెను ఆ కృప భువికి వచ్చిన ఆ కృప భువికి వచ్చిన ఆ కృప విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప కృంగిన నన్ను బలపరచెను ఆ కృప బలహీనుని బలమొందితి ఆ కృపలో కృంగిన నన్ను బలపరచెను ఆ కృప బలహీనుని బలమొందితి ఆ కృపలో శరీరం దాల్చిన కృప శరీరం దాల్చిన కృప విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప
నన్ను చేరెను. సర్వము కోల్పోయిన నాకు ధైర్యము ఇచ్చెను ఆ కృప. బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. సర్వము పోయిన నాకు ధైర్యమునిచ్చెను ఆ కృప. బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. బరువైనను తేలికగా చేయును, దూరమైనను తోడుగా ఉండును. బరువైనను తేలికగా చేయును, దూరమైనను తోడుగా ఉండును. సదా నిలిచే ఆ కృప, సదా నిలిచే ఆ కృప. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. నా కోసము భువిని తాకెను ఆ కృప. ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప. నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప. నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప. పడినా నన్ను నిలబెట్టెను ఆ కృప. కృంగిన నన్ను లేపెను ఆ కృప. బలహీనుని బలమొందితి ఆ కృపలో. చెడినా నన్ను మార్చెను ఆ కృప. శరీరం దాల్చిన ఆ కృప, భువికి వచ్చిన ఆ కృప. శరీరం దాల్చిన ఆ కృప, భువికి వచ్చిన ఆ కృప. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. సర్వము పోయిన నాకు ధైర్యమునిచ్చెను ఆ కృప. బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప. నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప. సర్వము పోయిన నాకు ధైర్యమునిచ్చెను ఆ కృప. బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. బరువైనను తేలికగా చేయును, దూరమైనను తోడుగా ఉండును.
బరువైనను తేలికగా చేయును, దూరమైనను తోడుగా ఉండును, సదా నిలిచే ఆ కృప నాపై చూపిన కృప, సదా నిలిచే ఆ కృప నాపై చూపిన కృప. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను, మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను, మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. మనిషిగా మారెను పరమును వీడి, పాపిని నన్ను పిలువను. మనిషిగా మారెను పరమును వీడి, పాపిని నన్ను పిలువను. నిత్య ప్రేమతో నన్ను హత్తుకున్న కృప, పరమ తండ్రి ప్రేమ నాకు చూపిన కృప, నిత్య ప్రేమతో నన్ను హత్తుకున్న కృప, పరమ తండ్రి ప్రేమ నాకు చూపిన కృప, నిత్య ప్రేమతో నన్ను హత్తుకున్న కృప, పరమ తండ్రి ప్రేమను నాకు చూపిన కృప. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను, మారని కృప, మరువని కృప నన్ను చేరెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందులో ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే ఆయన నిన్ను ప్రేమించి అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఈ చదువుకున్న మాటలో చూడుము, ఆకాశము, మహాకాశము, భూమి అందులో ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆకాశము, మహా ఆకాశం, భూమి, భూమిలో ఉన్నదంతా నీ దేవుడైన యెహోవాయే. అదంతా దేవుందే. ఆకాశము, మహాకాశము, భూమి, భూమిలతో ఉన్నదంతా. ఈ మాట దేవుని నమ్మిన ప్రజలకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.
ఆకాశం మీద అధికారం ఆయనకే ఉంది. మహాకాశం మీద అధికారం ఆయనకే ఉంది. భూమి ఆయనదే. భూమిలో ఉన్నది అంతా ఆయనదే. ఈ భూమిలో ఉన్న కొంత స్థలమో, లేకపోతే పొలమో బట్టి మనం ధైర్యంగా ఫీల్ అవుతాం, లేకపోతే అతిశయిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశము అందులో ఉన్నదంతా, మహాకాశము అందులో ఉందంతా, భూమి ఈ భూమిలో ఉన్నదంతా దేవుడివే అని చెప్తున్నాడు. అంటే ఆకాశంలో ఉన్న వాటితో ఆయన ఏదైనా చేయగలడు. భూమిలో ఉన్నదంతా ఏదైనా చేయగలడు. అంటే సర్వ సృష్టిని ఆయనది, ఆయనది అంటున్నాడు. ఆయనది. నీ దేవుడైన యెహోవాయే. మనుషులు వస్తారు, పోతారు. ఆకాశం కింద ఉంటారు, 4 రోజులు వెళ్ళిపోతారు. మనుషులు రాకముందు ఆకాశాన్ని, భూమిని సృష్టించింది ఆయన. అవి ఆయనవి. ఆయన కావాలన్నప్పుడు ఉంచుతాడు, వద్దన్నప్పుడు తీసేయగలడు. అంటే ఆయన సర్వశక్తి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆకాశము ఆయనది, భూమి ఆయనది. ఆ భూమిలో ఎక్కడో ఒక మూలన ఒక నలుసు లాంటి జీవితం మంది. అంత పెద్ద భూమిలో మరి ఎన్నో కోట్ల మంది ప్రజల్లో ఒక రేణువు లాంటి వాళ్ళం. ఒక ఇసుక రేణువు అంత జీవితం కూడా కాదు మంది. అయినా సరే మనకు ధైర్యం ఇచ్చేది ఏంటంటే, అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆకాశాన్ని, భూమిని, భూమిలో ఉన్నదంతయు ఆయనదే. మహాకాశాలు ఆయనయే. అందుకనే ఆకాశంలో ఏం జరిగినా, ఈ భూమి మీద ఏం జరిగినా మనకు ధైర్యం ఇచ్చేది ఆయన శక్తి. ఒకరోజు ఆకాశాన్ని ఒక చుట్టలాగా చుట్టేస్తానన్నాడు. భూమిని తీసివేస్తా అన్నాడు. అంటే అంత శక్తి కలిగిన ఆయన, అంత బలం కలిగిన ఆయన. ఆకాశాన్ని, అందులో ఉన్నదాన్నంతా కంట్రోల్ చేయగలిగిన ఆయన, భూమిని అందులో ఉన్నదంతా కంట్రోల్ చేయగలిగిన ఆయన ఈరోజు మన జీవితాలను నడిపించగలిగిన వాడు. జీవితంలో జరిగే ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు. అంత పెద్ద ఆకాశాన్నే సృష్టించిన ఆయన, అంత పెద్ద భూమిని అందులో ఉన్నదంతా సృష్టించిన ఆయన ఈరోజు మన జీవితాన్ని కూడా, మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని కూడా ఆయన కంట్రోల్ చేయగలడు. ఏదైనా చేయగలడు, ఎలాగైనా మార్చగలడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు 17వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడును పరాక్రమవంతుడును భయంకరుడైన దేవుడు. ఇక్కడ 4-5 మాటలు దేవుని గురించి చెప్తున్నాడు. దేవుడు పరమదేవుడు, పరమ ప్రభు. పరమ అంటే హై అన్నమాట. ఆయనే పరమదేవుడు, ఆయనే పరమ ప్రభువు. మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు, భయంకరుడైన దేవుడు. అంటే ఈ మాటలన్నీ దేవుని శక్తి గురించి చెప్తున్నాయి. ఈ భూమి, ఆకాశాలు, అందులో ఉన్నదంతకు దాని మీద శక్తి ఆయనదే. పరమదేవుడు, దేవుని కంటే పైన దేవుడు లేడు. ఆయనకంటే పైన ఏ పవర్స్ లేవు. ఆయనే ప్రభు. ఆయనకు ప్రభువులు లేరు. ఆయన పైన ఉండేవాళ్ళు లేరు. తర్వాత ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన పరాక్రమము ఎంతో గొప్పది. ఆయన భయంకరుడైన దేవుడు. భయంకరమైన మనిషి అంటాం మనం. భయంకరమైన దేవుడు అంటే అంత శక్తి. భయంకరుడు అంటే ఇక్కడ నెగటివ్ కాదు. ఏదైనా చేయగలిగిన ఒక భయంకరమైన దేవుడు. అంత పవరు, అంత శక్తి ఉంది. పరమదేవుడు, పరమ ప్రభువు,
తర్వాత పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, మహాదేవుడు. మహాదేవుడు. అందుకే ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఆయన ఎదుట ఎందుకు మనం భయపడాలి, సాగిలపడాలి అంటే ఆకాశం, మహాకాశము, భూమి, అందులో ఉన్నదంతా దేవుంది. తర్వాత ఆయనే హై. ఆయన కంటే ఇంక పైన ఎవరు లేరు. పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఇక్కడ దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుంది. దేవుని కంటే పైన ఎవరు లేరు. దేవుని కంటే శక్తి ఎవరికి లేదు. దేవునిలాగా భయంకరమైన కార్యాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. భయంకరమైన దేవుడు, పరాక్రమవంతుడు. ఆయన పరాక్రమ క్రియలు మనం ధ్యానించుకుంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, ఆయన చూపించిన భయంకరమైన కార్యాలు ఎన్నో బైబిల్లో దేవుడు జరిగించాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మహాదేవుడు. దేవుని కంటే పవర్స్ ఎవరికీ లేవు. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం మనం. అలాంటి దేవుని ఆరాధించగలుగుతున్నాం. అలాంటి దేవునికి చెప్పుకోగలుగుతున్నాం. పరమదేవుడు, పరమప్రభు, భయంకరుడు, పరాక్రమవంతుడు, మహాదేవుడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించే మాటలు ఇవి. అంటే ఆయన లాంటి గొప్పవాడు ఇంకా లేడు అని చెప్పడానికి చెప్పబడిన మాటలు ఇవి. అంత గొప్పవాడు. ఏ మనిషి, ఏ యొక్క బలవంతుడు, ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి ఆయన ముందు నిలబడలేదు. అంత గొప్పవాడు, అంత శక్తి సంపన్నుడు మీ పక్షాన ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే సందర్భంలో చెప్పిన మాటలు ఇవి. ఈరోజు అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్తున్న మాటలు ఇవి. ఫస్ట్ మాట, మొత్తాన్ని, భూమి, ఆకాశము అంతా అయిందే. తర్వాత ఆయనే గొప్పవాడు, ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. ఆయనే శక్తి సంపన్నుడు, ఆయన కంటే శక్తి ఎవరిది లేదు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, ఆయన నరుల ముఖములు లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకోనివాడు. ఆయన తల్లిదండ్రులను లేని వారికి, విధవరాలికి న్యాయం తీర్చి, పరదేశుల యందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. మనుషుల పరంగా ఏం చేస్తాడు ఆయన చెప్తున్నాడు. ఆయన నరుల ముఖాన్ని లక్ష్య పెట్టడు. మనుషులు ఎంత గొప్ప వాళ్ళన్నా సరే మనిషి ముఖం చూడ్డంట. మనిషి ముఖాన్ని లెక్కలో వేసుకోడంట. మనం మనుషులకు భయపడతాం, గొప్పవారికి భయపడతాం, అధికారులకు భయపడతాం. దేవుడు నరుల ముఖాల్ని లక్ష్య పెట్టాడు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఆయన లక్ష్య పెట్టాడు. లంచాలు పుచ్చుకోడు. ఒకళ్ళ పక్కన ఆయన చెప్పడానికి ఆయన లంచాలు పుచ్చుకోడు. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి న్యాయం తీర్చి పరదేశులకు అన్నము, వస్త్రాల్ని అనుగ్రహించేవాడు. ఇవి మనుషుల పరంగా ఆయన చేసే కార్యాలు. ఎవరికైనా ఆయన న్యాయం చెప్తాడు. ఆపోజిట్లో ఎంత పెద్ద మనుషులున్నా సరే వాళ్ళ ముఖాలు చూడ్డు ఆయన, లేకపోతే వాళ్ళు ఇచ్చే లంచాలు పుచ్చుకోడు ఆయన. బీదలకి, విధవరాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి న్యాయం తీర్చి అన్న వస్త్రాలు ఇచ్చేవాడు. అంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన న్యాయవంతుడు. ఆయన్ను ఎవరు కొనలేరు. ఆయన్ను ఒక సైడ్ ఎవరు మార్చలేరు. ఒకళ్ళ పక్షానికి తీసుకోలేరు. ఆయన సహాయం చేసే బీదలకి, మరి పరదేశులకి, తల్లిదండ్రులు లేనికి ఆ జాలిని, ఆ ప్రేమను చూపించకుండా ఎవరు ఆపలేరు. ఆయన న్యాయం చేసే దేవుడు.
న్యాయవంతుడైన దేవుడు. సమస్తం ఆయనయే, అందరికంటే గొప్పవాడు ఆయనే. తర్వాత ఆయన న్యాయం చేసే దేవుడు, న్యాయం చేసే దేవుడు. ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళ ముఖాలు చూడు, వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా లంచాలు తీసుకోడు. లంచం తీసుకోకుండా, మనుషుల ముఖాలు చూడకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు చేయడం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం. తల్లిదండ్రులు లేని వారికి, బీదలకి, పరదేశులకి న్యాయం చేసేవాడు. బీదల్ని, తల్లిదండ్రులు లేని వాళ్ళని, విధవరాలను ఎవరు ఈ లోకం పట్టించుకుంటుందా? పట్టించుకోదు. కానీ ఆయన న్యాయం చేసేవాడు, న్యాయం చేసే దేవుడు. లంచాలు తీసుకోకుండా, ఎవరు ముఖాలు చూడకుండా, అటు పక్క ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఒక వ్యక్తి పక్కన నిలబడేవాడు. ఈవెన్ అతడు బీదవాడైనా, దిక్కులేనివాడైనా, పరదేశి అయినా, అతని స్థితికి చూడు దేవుడు అతని పక్షాన ఉంటాడు. న్యాయవంతుడైన దేవుడు. మనకెళ్ళి న్యాయం ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. మనకేమీ లేకపోయినా మన పక్షాన ఉంటాడు. అవతల అంతమంది ఉన్నా మన పక్షాన ఉంటాడు. న్యాయవంతుడైన దేవుడు. ఈరోజు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆకాశ భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన కంటే గొప్పవాడే ఎవ్వరూ లేరు. ఆయన న్యాయం చేసేవాడు. మొఖాలు చూడ్డు ఆయన. ఎవరికే న్యాయం చేయాలో అది చేస్తాడు. తర్వాత ఇంకొక మాట ఉంది, చూద్దాం. 21వ వచనంలో, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఆయనే నీకు కీర్తనీయుడు. నువ్వు కీర్తనలు పాడడానికి, నువ్వు పాటలు పాడడానికి నీ దేవుడు ఆయన. నువ్వు కళ్ళార చూస్తుంటే ఆ భీకరమైన గొప్ప కార్యములు చేసిన దేవుడు ఆయనే. అంటే ఐగుప్తులో ఎన్నో కార్యాలు చేశాడు. బానిసత్వం నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దాన్ని చీల్చాడు. తర్వాత ఆహారాన్ని పైనుంచి కురిపించాడు, నీళ్లను బండ నుంచి తెప్పించాడు, యుద్ధాల్లో జయమిచ్చాడు. భీకరమైన మహాకార్యములు నీ కన్నులు చూస్తుండగా చేసిన వాడు ఆయన. ఎవరో చెప్తే కాదు, నీ కన్నులారా చూసావు. ఆయన భీకరుడు, నీకు కీర్తనీయుడు. నువ్వు పాటలు పాడడానికి ఆధారమైన వాడు ఆయన. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో భీకరమైన కార్యాలు, ఎన్నో భయంకరమైన గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కన్నుల ఎదుట దేవుడు చేసుకుంటూ వచ్చాడు. మనం ఊహించని కార్యాలు, మనం అనుకోని విధంగా జరిగించిన కార్యాలు, శరీరపరంగా, మానసికంగా, ఆత్మీయపరంగా భీకరమైన కార్యాలు. అందులో మనం దేవునిలోనికి రావడమే గొప్ప కార్యం. లోకంలో నుంచి దేవునిలోనికి తీసుకురావడం కంటే అద్భుతం ఇంకొకటి లేదు. మనకు చేసిన వాటన్నిటిలో అది దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం అది. అలాంటి భయంకరమైన లోకంలో ఉన్న మనల్ని, దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్న మనల్ని, నిత్య జీవం అంటే అర్థం కాని స్థితిలో ఉన్న మనల్ని దేవునిలోనికి తీసుకురావడం అనేది అంత అద్భుతం. ఈరోజు ఒక్క వ్యక్తి దేవునిలోనికి రావడం అంటే చాలా కష్టం. దేవుని గురించి తెలియడం చాలా కష్టం. ఎన్నో ప్రసంగాలు విన్నా, చర్చికి వెళ్తున్నా, క్రిస్టియన్లో పుట్టినా కూడా దేవునిలోనికి రావడం అనేది, పాపంలో నుంచి విడిపించబడడం అనేది దేవుడు చేసిన అద్భుతం అది. దేవునిలోకి వచ్చినాక అడుగడుగున మనల్ని నడిపిస్తూ, పోషిస్తూ, సహాయపడుతూ, బ్రతికిస్తూ, కాపాడుతూ ఇంతవరకు తీసుకొచ్చాడు. అందుకే మనం కనులారా చూసిన ఆయన అద్భుతాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఆయనదే సమస్తము,
ఆయనే అందరికంటే గొప్పవాడు. ఆయన ఎవరి ముఖాలు చూడ్డు, న్యాయం చేస్తాడు. ఆయనే భీకరమైన కార్యాలు ఎన్నో మన జీవితాల్లో చేశాడు. కాబట్టి 4 మాటలను బట్టి మనం కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణే మనం ఆరాధించడానికి వచ్చాం. ఆకాశం, మహాకాశములు, భూమి, అందులో ఉన్నదంతా అయిందే. నాది అనే ధైర్యం ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. మనం ఒకవేళ లోకపరంగా నిన్న మనం తీసుకొని పోలేము. అదంతా దేవుంది. ఇది నాది, భూమి నాది, ఆకాశం నాది అని అలా అన్న వ్యక్తిని మనం చూడము. ఇదంతా నాది అని మాట్లాడిన వ్యక్తిని చూడము. ఈరోజు మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు అలా చెప్తున్నాడు, ఇదంతా నాది, నీ దేవుడైన యెహోవావి, ఇదంతా దేవుంది అంటే ఇవన్నీ ఆయనే. వేరే వాళ్ళు లేరు నావి అని చెప్పగలిగేవారు. ఆయనే పరమదేవుడు, పరమప్రభువు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. అంటే ఆయన కంటే గొప్పవాడు లేడు. శక్తిలో లేడు, ప్రభావంలో లేరు, మహిమలో లేరు. ఆయనే గొప్పవాడు. ఆయన కంటే పైన ఎవరు లేరు. ఆయనకు బాస్ లేడు. ఆయన ఒకరికి లోబడే స్థితిలో లేడు. ఆయనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆయనే పరమదేవుడు, ఆయనే గొప్పవాడు, ఆయనే మహాదేవుడు. ఆయన న్యాయవంతుడు దేవుడు, న్యాయం చేసేవాడు. ముఖాలు చూడు, నరుల ముఖాలు చూడు, లంచాలు పుచ్చుకోడు. న్యాయం ఉందా? న్యాయం చేస్తాడు. అది బీదలైనా, విధవరాలైనా, తల్లిదండ్రులు లేని వారైనా, అనాథలైనా న్యాయం ఉన్న వైపు ఉంటాడు. అవతల ఎవరు ఉన్నా సరే, అవతల ఎంత బలమైన వాళ్ళు ఉన్నా సరే, న్యాయవంతుడైన దేవుడు, న్యాయం చేసే దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. ఎన్నో అద్భుతాలు మన కనులారా మన జీవితంలో మనం చూస్తుండగా చేసిన మా దేవుడు. ఈరోజు అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆరాధించడానికి మనం వచ్చాం. అలాంటి దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో గొప్ప మాటలు ప్రభా ఇవి. ఆకాశము, మహాకాశాలు, భూమి, అందులో ఉన్నదంతా నీది ప్రభా. నువ్వు సృష్టిస్తే వచ్చింది, నీ మాటతోనే వచ్చింది ప్రభా. ఇదంతా నీ వల్ల కలిగింది ప్రభా. ఇదంతా నీ వల్ల కలిగింది. ఇదంతా నీ వల్ల వచ్చింది ప్రభా. ఇదంతా నీ వల్ల కలిగింది ప్రభా. ఎంత గొప్ప దేవుడో ప్రభా. ఈరోజు అంత గొప్ప శక్తికి, బలము, సమస్తము కలిగిన వాడో ప్రభా. అదంతా నీది ప్రభా. నువ్వు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తావు నాయన. ఎవరికి లేకుండా చేయాలంటే వాళ్ళకి లేకుండా చేస్తావు. పరమదేవుడవు ప్రభా, గొప్ప దేవుడవు, భయంకరుడైన దేవుడవు, మహాకార్యాలు చేసే దేవుడు. నీకంటే గొప్పవారు ఎవరూ లేరు ప్రభా. న్యాయవంతుడైన దేవుడు ప్రభా. నరుల ముఖాలు చూసేవాడవు కాదు, లంచాలు తీసుకునేవాడవు కాదు. బీదలకి, విధవరాలకి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం చేసేవాడవు ప్రభా. అన్యాయంగా బాధపడే వారికి న్యాయం చేసేవాడవు ప్రభా. వారి పక్షాన ఏమీ లేకపోయినా నువ్వు న్యాయం చేసేవాడవు ప్రభా. ఎన్నో భీకరమైన కార్యాలు మా కన్నుల ఎదుట జరిగించిన దేవుడు ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇలాంటి గొప్ప దేవునికి
మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా? అంత గొప్ప దేవునివి, అంత గొప్ప శక్తి, బలము, ప్రభావాలు కలిగిన దేవుడివి ప్రభా. సమస్తానికి సృష్టికర్తవు ప్రభా, సమస్తాన్ని సృజించిన దేవుడవు ప్రభా. నీ గొప్పతనానికి మేము ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేవు. ఇంత గొప్ప దేవుడు మాకున్నాడు, ఇంత గొప్ప ప్రభావం కలిగిన దేవుడు మాకున్నాడు, న్యాయం చేసే దేవుడు మాకున్నాడు. అద్భుతమైన భీకరమైన కార్యాలు ఎన్నో చేశారు, ఇక ముందు చేయబోతున్నారు. అలాంటి దేవునికి మేము ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా? ఎక్కడో ఈ భూమిలో ప్రభు ఒక మూలన చిన్న నలుసుపాటి ధూళి దుమ్ము లాంటి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకున్నారు ప్రభా. మమ్మల్ని కూడా మీరు ప్రేమిస్తున్నందుకై, మా మీద కూడా నువ్వు కనికరం చూపిస్తున్నందుకై, అంత గొప్ప దేవుడివై ఉండి కూడా ప్రభా, సమస్తం అంతా నీదై ఉండి కూడా ప్రభా, మా పక్షాన ఉంటూ మాకు సహాయపడుతూ, మాకు న్యాయం చేస్తూ, మాకు సహాయపడుతూ, మమ్మల్ని ఆదరిస్తున్నందుకే వందనాలు ప్రభా. ఎన్నో కార్యాలు ప్రభా, ఊహించనివి, అద్భుతమైనవి ప్రభా, అనుకోనివి ఎన్నో జరిగిస్తూ వచ్చారు ప్రభా. ఈరోజుకి కూడా ఇలా ఉండగలుగుతున్నామంటే నీ కృపే ప్రభా. రాబోయే రోజుల్లో కూడా నువ్వు చేయబోయే ఆ భయంకరమైన కార్యాల కొరకై, మహా అద్భుతమైన కార్యాల కొరకై నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత ప్రభావం కలిగిన దేవుణ్ణి, ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి, ఇంత అధికారం కలిగిన దేవుణ్ణి, ఇంత భయంకరమైన దేవుణ్ణి, న్యాయం వైపే నిలబడే దేవుణ్ణి ఈరోజు మేము కలిగి ఉన్నందుకై స్తుతిస్తున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవుని ముందు మేము భయపడుతూ వణుకుతున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఆ భూమిని ప్రభా ఎక్కడో ఉండి నీ పాదపీఠమైన మమ్మల్ని, నీ పాదాల దగ్గర ఉన్న మమ్మల్ని ప్రభా ఉన్నత సింహాసనం నుంచి చూస్తూ మమ్మల్ని కనికరిస్తున్నందుకే వందనాలు ప్రభా. అలాంటి దేవునికి మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభా, ఈ నా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే,
నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, ఈ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, ఈ మాటే చేసింది. మాటే జీవం, మాటే ప్రాణం, ఈ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, ఈ మాట చేసింది. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. నీ మాటతోనే చనిపోయిన లాజరుని పుల్లు పట్టిన స్థితి నుండి బయటకు తెచ్చింది. నీ మాటతోనే చనిపోయిన లాజరుని పుల్లు పట్టిన స్థితి నుండి బయటకు తెచ్చింది. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే. నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, ఈ మాటే చేసింది. నీ మాటతోనే గాలిని గద్దింపగా సముద్రము నిశ్శబ్దమై అలలన్నీ ఆగెను. నీ మాటతోనే గాలిని గద్దింపగా సముద్రము నిశ్శబ్దమై అలలన్నీ ఆగెను. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, ఈ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, ఈ మాటే చేసింది. నీ మాటతోనే సౌలును దర్శింపగా పౌలుగా మారెను. నీ సేవ చేసెను. నీ స్వరముతోనే సౌలును దర్శింపగా పౌలుగా మారెను. నీ సేవ చేసెను. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, ఈ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, ఈ మాటే చేసింది. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. నీ మాటతోనే ఎండిన ఎముకలకు చర్మమును మాంసమును అచ్చి లేచి నిలబడెను. నీ మాటతోనే ఎండిన ఎముకలకు చర్మము మాంసమును వచ్చి లేచి నిలబెట్టెను. మాటే కదా నీ మాటే
మాటే కదా, మాటే కదా, నీ మాటే కదా, నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాటే మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రములు చేసినావు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా, నా సహోదరులో అనానీ అను ఒకడును, యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ, నింద పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని యొక్క గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ నెహెమ్యా గ్రంథాన్ని నెహెమ్యా గారే రాసినట్టు ఇక్కడ ప్రారంభ వచనాల్లో చెప్తా ఉన్నాడు. నేను ఇలా షూషను కోటలో ఉన్నాను, పలాని నెల, పలాని సంవత్సరం, పలాని తారీఖున సహోదరులలో ఒకడు, అనానీ అనే ఒకడు, యూదుల్లో కొంతమంది వచ్చారు అని చెప్తున్నాడు. అంటే అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల చెర. దేవుడు ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చాక కొన్ని వందల సంవత్సరాలు బాగానే ఉన్నారు. రాను రాను రాజుల కాలానికి వచ్చేసరికి తప్పిపోవడం, విగ్రహాలు పెట్టుకోవడం, దేవుణ్ణి మర్చిపోవడం చేస్తూ వచ్చారు. దేవుడు అన్న మాట ప్రకారం మీరు ఎప్పుడైతే నన్ను విసర్జించి నా ఆజ్ఞలు పాటించకుండా ఇతర దేవతలను పూజించి నన్ను మర్చిపోతే మిమ్మల్ని మళ్ళీ చెదరగొడతాను, వేరే దేశాలకు వెళ్ళగొడతాను అని చెప్పాడు. ఎన్నోసార్లు మరి వాళ్ళు తప్పిపోయినప్పుడు చెప్తూ వచ్చాడు, అయినా వినలేదు. ఒకనొక టైం వచ్చినప్పుడు బబులోను రాజు వచ్చి మందిరాన్ని తగలబెట్టి యూదులందరినీ తీసుకొని పోయాడు. యెరూషలేము ప్రాకారాలను పడగొట్టారు, గుమ్మాలని కాల్చారు.
అదే మనకు దినవృత్తాంతాల చివరి గ్రంథంలో రాయబడింది. దాని తర్వాత తిరిగి వచ్చి పనిచేయడానికి సహాయపడిన వాళ్ళే ఎజ్రా, నెహెమ్యా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, ఎప్పుడైతే మనము దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవునికి ఇష్టంగా బ్రతక్కుంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు సర్వము కోల్పోవాల్సి వచ్చింది. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మొదటి విషయము, దినవృత్తాంతాల 2వ గ్రంథము చివరి అధ్యాయానికి వస్తే ఒక మాట అక్కడ ఉంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడనే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. అక్కడికి దేవుడు ఎన్నోసార్లు కటాక్షం కలిగి, జాలి కలిగి సేవకులను పంపించాడు, దూతలను పంపించాడు. కానీ వాళ్ళు తృణీకరించి ఎగతాళి చేసి హింసిస్తూ వచ్చారు. అందుకే దేవుని కోపము నివారింప శక్యము కాకుండా వచ్చింది. మన జీవితాల్లో కూడా దేవుడు ఎప్పుడూ చెప్తానే ఉంటాడు, వద్దు, అది చెయ్యొద్దు, వద్దు, అలా ఉండొద్దు, వద్దు, అలా దేవుని మాటలను తీసివేయొద్దు. ఎన్నోసార్లు మన నష్టాలు, కష్టాలు, మనము సర్వం కోల్పోవడానికి కారణాలు మనం దేవుడు చెప్తుంది చెవిలో పెట్టుకోకపోవడమే, చేయడానికి ప్రయత్నం చేయకపోవడమే. వింటాం కానీ చెయ్యం. అక్కడికిక్కడ ఎన్నోసార్లు కటాక్షం చూపించి పెందల కడనే లేచి తన సేవకుల్ని పంపుతా వచ్చాడంట. కానీ వీళ్ళు ఎగతాళి చేశారు, తృణీకరించారు, హింసించారు. యేసుప్రభువును కూడా అంతే కదా, రక్షించడానికి లోకానికి పంపిస్తే ఎగతాళి చేసి, తృణీకరించి, హింసించారు. దేవుడు ఏదైతే మనకు మేలు చేయాలని పంపిస్తాడో దాన్ని మనం తృణీకరిస్తాం. కొన్నిసార్లు దాన్ని హింసిస్తాం, దాన్ని పట్టించుకోం. కొన్నిసార్లు మన నిర్లక్ష్యం, కొన్నిసార్లు మన పాపం. దేవుడు ఎన్నోసార్లు చెప్తా ఉంటాడు కానీ చేయడానికి మనము ఇష్టపడం. చెప్తున్నా ఎక్కదు, మనకి తీసుకోలేం. వీళ్ళు అలా చేయడాన్ని బట్టి దేవుని కోపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుని కోపం వచ్చినప్పుడు కల్దీల రాజును పంపిస్తే 17వ వచనంలో వారికి పరిశుద్ధ స్థలంగా ఉన్న మందిరములోనే యవనస్తులను ఖడ్గం చేత సంహరించాడు. యవనస్తుల యందైనా, యువతుల యందైనా,
ముసలివారందైన నెరసిన వెంట్రుకలు వారి యందు కనికరించలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించాడు. ఎంత బాధకరమైన మాట. కనికరించకుండా దేవుడే అప్పగిస్తాడు కొన్నిసార్లు. చేయి దాటిపోయిన పరిస్థితుల్లో యవనస్తులైనా, యువతులైనా, ముసలి వాళ్ళైనా, వృద్ధులైనా, నెరసిన వెంట్రుకలు కలిగిన వాళ్ళే కనికరింపలేదు. దేవుడే వారందరిని అతని చేతికి అప్పగించాడు. కొన్నిసార్లు కొంతమంది చేతుల్లో మనము ఇరుక్కొని పోవడానికి కారణాలు కూడా మనమే ఉండొచ్చు. ఆ రాజు చేతిలోకి ఇరుక్కున్నారు. ఆ రాజు కనికరం లేకుండా చంపేశాడు. కనికరం చూపించలేదు. కొన్నిసార్లు ఇతరులు మన విషయంలో కనికరము చూపించనంతగా మన మీదకి ఉగ్రత వచ్చిద్ది, కోపం వచ్చిద్ది. మనుషులు మన మీద కనికరము చూపించేంత స్థితి కూడా ఉండకుండా శత్రువు మన మీదకి వస్తాడు, దేవుడు పంపిస్తాడు. మనందరము యోబులాగా దేవుడు శోధించడానికి పంపించాడు, పరీక్షకు అని అనుకుంటాం. ఎక్కువ మంది దాన్నే ఆలోచిస్తారు. కానీ ఇది నా పాపాన్ని బట్టి దేవుడు వీళ్ళందరిని పంపించాడు, ఈ వలలో చిక్కుకోవడానికి, ఈ మనిషి చేతిలో చిక్కుకోవడానికి, ఈ నష్టంలో చిక్కుకోవడానికి, ఈ పాపంలో చిక్కుకోవడానికి, దీంట్లో పడడానికి కారణం నేను చేసింది, దేవుడు దానికి పంపించింది అని మనం ఆలోచించం. ఇక్కడ మాత్రం క్లియర్ కట్గా చెప్తున్నాడు, వాళ్ళు వినలేదు, దేవుడే పంపించాడు. వాళ్ళు పంపించిన వాళ్ళు కనికరం చూపించట్ల. కొన్నిసార్లు మనకు వచ్చే బాధలు మన మీద కనికరం చూపించవు, శ్రమలు కనికరం చూపించవు. పోనీలే, ఇన్ని బాధలు పడుతున్నారు కదా అని వదిలేయవయ్యి. బబులోను రాజు కనికరం చూపియాల, ఎవరి విషయంలో కనికరం చూపియాల. కొన్నిసార్లు వచ్చే నష్టాలు, ఇబ్బందులు మన మీద కనికరం చూపించవు, మన మీద జాలి చూపించవు. కనికరం లేకుండా వస్తుంటాయి, కనికరం లేకుండా ఇబ్బంది పడుతుంటాయి, కనికరం లేకుండా వేధిస్తాయి. మన మీద జాలి చూపించవయ్యే, మొహమాట పడవయ్యే, పోనీలే వదిలేద్దామని వెళ్ళిపో. దేవుడు కొన్ని రప్పించినప్పుడు ఆ మనుషుల నుంచైనా, ఆ శ్రమల నుంచైనా, నష్టాల్లో నుంచైనా, ఆ కష్టాల్లో నుంచైనా బయటికి రావడం చాలా కష్టం. ఇన్నేళ్ళు పెట్టా కదా వదిలిపెడదాము అని వాటికి కనికరము ఉండదు, ఇంకా ఎక్కువ రప్పిస్తాయి కానీ వదిలిపెట్టవు. అదే నెబుకద్నెజర్ రాజు కూడా కనికరించకుండా ముసలోళ్ళైనా, యవనస్తులైనా కనికరించలేదు. యవన బిడ్డలే జీవితం ఉందని కనికరించలేదు, ముసలోళ్ళే అయిపోయిందిలే అని కనికరించలేదు. కొన్నిసార్లు జీవితం అంతే, ఈ వయసులో ఇవి రాకూడదు అని కనికరం ఉండదు. ఇంకా అంతా అయిపోయి ఇంకెన్ని పడాలనుకున్నప్పుడు కూడా కనికరం ఉండదు. రెండు సిచ్యువేషన్లో అనుభవించాల్సి వచ్చింది. అందుకే కనికరము కొన్నిసార్లు పోయినప్పుడు మనము దాంట్లో నుంచి బయటికి రాలి. అందుకే కొన్ని సంవత్సరాలు ఆ శిక్షను, ఆ బాధను భరించాల్సి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలైతే 70 సంవత్సరాలు పడాల్సి వచ్చింది. ఒక తరము అక్కడే చనిపోయి ఉంటారు. అక్కడ పుట్టిన పిల్లలకి కనీసము వాళ్ళకు ఒక దేశం ఉంది, ఒక ఊరు ఉంది అని కూడా తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. అందుకే కనికరాన్ని కోల్పోతాం. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు,
బబులోను రాజు పెద్దలేమి, చిన్నలేమి, దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, మందిరపు నిధుల్లోనదేమి, రాజు నిధుల్లోదేమి, అధిపతుల నిధుల్లోనేమి దొరికినదంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదిగాక కల్దీయులు దేవుని మందిరాన్ని తగలబెట్టి యెరూషలేము ప్రాకారాలను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. మందిరంలో ఉన్నదంతా, ఆస్తి అంతా బబులోనికి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మన ఆరోగ్యం మొత్తం పోద్ది, మన ఆస్తి మొత్తం పోద్ది, మన ఆత్మీయ జీవితం మొత్తం పోద్ది, మన ఆత్మీయతను కోల్పోతాం, మన ఆనందం మొత్తం కోల్పోతాం. మందిరంలో దొరికిందంతా తీసుకొని పోయాడు, మందిరాన్ని ఖాళీ చేశాడు. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు కూడా అలాగే అయిపోతాయి. బంగారం, వెండి, మరి మొత్తం అలంకరించబడిన ఆ మందిరం ఈరోజు ఖాళీ అయిపోయింది. అలాగే ఒక జీవితం దేవునిలో ఉన్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు ఆత్మీకంగా, కుటుంబపరంగా, ఆనందంగా, సంతోషంగా అన్నీ కలిగి ఉంటాం. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఖాళీ అయిపోతాం, అన్నీ కోల్పోతాం, ఆత్మీయతను కోల్పోతాం, ఆనందం కోల్పోతాం. దొరికిందంతా దోచుకొని పోయాడు. ఇక్కడ సాతాను మనల్ని కూడా పాపంలోకి తీసుకెళ్ళి దేవుని మాట వినకుండా చేసి, దేవుడు చెప్పింది చేయకుండా చేసి మన ఆత్మీయ జీవితాన్ని, మన శక్తిని, మన బలాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని, మన ఆస్తిని, మన ఘనతను, మన పేరును, మన యొక్క ప్రతి దాన్ని తీసుకొని పోయి ఒక మనిషిని అలా మిగిలిస్తారు. ఈరోజు అంతా పోయింది అనుకుంటే, అన్నీ కోల్పోయాము, అంతా వెళ్ళిపోయింది అనుకుంటే, అది దేవుడే పంపించాడు ఆ వ్యక్తిని. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు వచ్చి తీసుకెళ్తాయి. కొంతమంది మనుషులు వచ్చి తీసుకెళ్తారు. మనుషుల ద్వారా అయినా, పరిస్థితుల ద్వారా అయినా, అనారోగ్యాల ద్వారా అయినా, శ్రమల ద్వారా అయినా అన్నీ కోల్పోయి ఖాళీగా నిలబడతాం. మందిరం కట్టేటప్పుడు ఎంత అందంగా సొలొమోను కట్టించాడు. దేవుని మహిమ వచ్చింది అంతలోకి, అన్ని బంగారుతో చేపించాడు. ఈరోజు అదే మందిరంలోకి సమస్తము కోల్పోయి ఖాళీగా నిలబడింది. అలాగే మనం దేవునిలోకి వచ్చినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు మొదట ఆనందం, సంతోషం, ఆశీర్వాదం, అభివృద్ధిని అనుభవించిన వాళ్ళము ఈరోజు అన్ని కోల్పోయి, అంత పోగొట్టుకొని ఖాళీ అయిన మందిరంలాగా, మహిమను పోగొట్టుకున్న మందిరంలాగా నిలబడాల్సిన పరిస్థితి, కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దొరికినదంతయు తీసుకొని పోయాను, దొరికిందంతా తీసుకొని పోయాను. ఎంత కష్టం అది సంపాదించుకోవడం. దొరికిందంతా పోయింది. ఇక బహుశా నాకు తెలిసి అయితే సొలొమోన్ లాగా మందిరాన్ని మళ్ళీగా అంత బంగారు, వెండితో కట్టిన వారు లేరు. తర్వాత కట్టినోళ్ళు అది చూసి నెహెమ్యా టైంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏడ్చారు. ఆ మందిరం దగ్గర ఈ మందిరం ఏ పాటిది అని. ఆ మహిమ ముందు ఈ మహిమ ఏ పాటిది. కొన్నిసార్లు అది ఎన్నిక్కి తెచ్చుకోలేము. ఇంకా ఏ రాజు అంత బంగారం, వెండితో అంత అందంగా
మందిరాన్ని కట్టలేకపోయాడు, మహిమను తీసుకొని రాలేకపోయాడు. ఈరోజు మనం అలా నిలబడడానికి కారణం మన జీవితాలు, కుటుంబాలు, దేశం, సంఘం అలా అవ్వడానికి కారణం ఈరోజు ఖాళీగా నిలబడ్డారు. విశ్వాసంలో శక్తి, బలము, ఆత్మీయత పోయినాయి. ఒకప్పుడున్న ఆనందము, బలము, సంఘాల్లో ఉజ్జీవము, శక్తి, ప్రభావం పోయింది. అందమైన వస్తువులు ఉండేవి ఒకప్పుడు మందిరంలో. అలాగే అందమైన క్రియలు ఉండేవి. సహాయపడేవారు, ఒకరికొకరు ఆదరించుకునేవాళ్ళు. ఈరోజు భక్తి అంతా ఎంతగా కోల్పోయిందో. ఒక్కొక్కరుగా జీవితాల్లో కోల్పోయాం. ఇలా దేవుడు అలా కోల్పోవడానికి కూడా అనుమతి ఇచ్చాడు. అందరితో ఆగలేదు. కోల్పోయిన దగ్గర ఉండి అట్టన్నా ఉన్నా సరిపోయేది. లోపలదంతా దోచుకొని పోయాడు. అంతటితో ఆపారా? కొన్నిసార్లు అన్నీ కోల్పోయినంతతో ఆగితే పర్లేదు. ఇంకా వరస్ట్‌గా తయారైంది ఇక్కడ సిచ్యువేషన్. ఇదియు కాక ఇంత జరిగిన తర్వాత కూడా కల్దీయులు దేవుని మందిరాన్ని తగలబెట్టారు. యెరూషలేము ప్రాకారాలను పడగొట్టారు. దాని నగరులన్నిటినీ కాల్చివేశారు. ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేశారు. తగలబెట్టారు, కాల్చివేశారు, పాడు చేశారు, పడగొట్టారు. అంటే నామరూపాలు లేకుండా చేశారు. ఇది ఒకరి జీవితం ముగింపు అన్నమాట. దేవుడు ఒక వ్యక్తికి అప్పగిస్తాడు. ఉన్నదంతా కోల్పోవడానికి అనుమతిస్తాడు. చివరికి ఇంకా ఆ వ్యక్తి ఇంకా అలాగే లేకుండా పోయే స్థితికి వెళ్ళిపోతాడు. మందిరంలో నామరూపాలు లేకుండా తగలబెట్టేశారు. యెరూషలేము ప్రాకారాలను పడగొట్టారు. గుమ్మాలను కాల్చారు. ప్రశస్తమైన వస్తువులన్నిటినీ పాడు చేశారు. అంటే ఒక పాడు దిబ్బగా చేసి పడేశారు. ఒక ఊరు, మందిరం ఇక్కడ ఉండేది అనే నామరూపాలు లేకుండా చేశారు. ఇది ఇంకా వరస్ట్ సిచ్యువేషన్. కొన్నిసార్లు దేవుడు ఇది 3వ స్టేజ్. ఒకటి శత్రువుకు అప్పగిస్తాడు. శత్రువు అంతా దోచుకుంటాడు. చివరి స్టేజ్ ఇంకా మనిషి లేకుండా చేస్తాడు. అలా చేయబడతాం కొన్నిసార్లు దేవుని మాట వినకపోతే. దేవుని మాట వినకపోవడాన్ని బట్టే శత్రువులకి అప్పగించబడతాం. శోధనలో చిక్కుకుంటాం. నష్టాల్లో చిక్కుకుంటాం. దేవుని మాటలు వినకపోవడాన్ని బట్టే మొత్తం కోల్పోతాం. అన్నీ కోల్పోతాం. దేవుని మాట వినకపోవడాన్ని బట్టి చివరికి తగలబడతాం, పడగొట్టబడతాం, పాడు చేయబడతాం, కాల్చివేయబడతాం. నామ రూపాలు లేకుండా అయిపోద్ది జీవితం, ఆత్మీయ జీవితం. ఆ స్థితికి కూడా రావచ్చు. అంత ప్రేమించి, విడిపించుకొని, తెచ్చుకొని, తీసుకొచ్చిన ప్రజల్ని, ఒక దేశాన్ని ఇచ్చి, రాజులనిచ్చి, ధర్మశాస్త్రం ఇచ్చి, కట్టని ఇండ్లు, నాటని తోటలు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చినా కూడా తర్వాత సంవత్సరాల్లో వాళ్ళు సరిగా లేరని ఒక హీనమైన స్థితికి, మళ్ళీ బానిస బతికి తీసుకెళ్ళారు. సంపాదించుకున్నవన్నీ మళ్ళీ పోయే స్థితికి తీసుకెళ్ళారు. చివరికి నామరూపాలు లేకుండా తగలబెట్టబడే స్థితికి తీసుకెళ్ళారు. ఇది చివరి స్టేజ్. అప్పగించబడ్డప్పుడన్నా మనం మేల్కుంటే బయటకు వచ్చేవాళ్ళం. పోయిన తర్వాత అన్నా మేల్కుంటే బయటకు వస్తాం.
ఇక తగలబెట్టి, కాల్చబడి, ఇక ఏమి నామరూపాలు లేకుండా చేయబడతాం. అలాంటి స్థితికి కూడా వస్తాం. నక్కలు, కుక్కలు తిరిగే పరిస్థితిలోకి మందిరం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలాగే మన జీవితం, ఆత్మీయ జీవితంలో కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా బతకాల్సిన జీవితం, హృదయము ఈరోజు విలువలేనిదిగా, హీనమైనదిగా, ఏది పడితే అది లోపలికి వచ్చి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి తృణీకరించి, అపహసించి, ఎగతాళి చేసే విధంగా మారింది అంటే, అలాగ జీవితం తయారయింది అంటే, అది ఒకవేళ దేవుని మాట వినకపోవడాన్ని బట్టేనేమో. అది దేవుడు అనుమతిచ్చిన దానికి మనము తీసుకోలేకపోయిన దాన్ని బట్టేమో. దేవుడు కనికరం కలిగిన దేవుడే. దేవుడు పంపిస్తాడు, చెప్పాల్సిన టైంలో చెప్తాడు. మన హృదయాలే లోబడవు, మనమే తీసుకోలేము, మనమే చేయము. ఈరోజు సంఘాలైనా, జీవితాలైనా, కుటుంబాలైనా శత్రువుకు అప్పగించబడి, సర్వం కోల్పోయి, కాల్చివేయబడిన, పాడు చేయబడిన హీన స్థితికి, అన్ని పడగొట్టబడిన స్థితికి ఈరోజు మనం వచ్చామంటే కారణం అది దేవుడు తీసుకొచ్చిందేమో. మనం చేసిన దానికి శిక్షనేమో. అది దేవుడు అనుమతిచ్చిందేమో. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందుకనే నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ ఏడ్చారు. ఈరోజు జీవితం ఒకప్పుడున్న స్థితిని, ఇప్పుడున్న స్థితిని చూసుకుంటే ఏడుపే మిగిలిద్ది. వీళ్ళు మందిరాన్ని చూసిన వాళ్ళు, ఒకప్పుడు సొలొమోను ఘనతను చూసిన వాళ్ళు, వీళ్ళు ధర్మశాస్త్రం పాటించిన ప్రజలను చూసిన వాళ్ళు వీళ్ళు. అలాగే ఈరోజు మన జీవితాన్ని ఒకప్పుడు చూసిన వాళ్ళు ఈరోజు మన జీవితాన్ని బట్టి ఏడవచ్చు, బాధపడవచ్చు. లేదా మన జీవితమే ఒకప్పుడు దాన్ని చూసుకున్న దాన్ని, ఒకప్పుడున్న ఆత్మీయతను, ఒకప్పుడున్న ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఒకప్పుడున్న బలాన్ని, ఆస్తిని, ఘనతను చూసుకున్నప్పుడు ఏడ్పే వచ్చింది. తగలబెట్టబడిన స్థితికి వచ్చినప్పుడు, కూల్చివేయబడిన స్థితికి వచ్చినప్పుడు, సర్వము మొత్తం కోల్పోయిన స్థితికి వచ్చినప్పుడు, అది ఏదైనా సరే, జీవితం ముగింపు దశకు వచ్చినప్పుడు, కొన్నిసార్లు దేవుడు ఇవన్నీ అనుమతిస్తాడని చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు ఇవన్నీ అనుమతిస్తాడని చెప్తున్నాడు. అదంతా ఆయన మాట వినకపోవడాన్ని బట్టే. కటాక్షము చూపించి పంపించినప్పుడు వినకపోతే, తర్వాత కనికరం కూడా చూపించని స్థితికి వెళ్ళిపోతాం. ఈరోజు ఎందుకు కనికరించట్లేదు, ఎందుకు వినట్లేదు, ఎందుకు మార్చట్లేదంటే ఆ స్థితి కూడా దాటిపోయాం. ఆ స్థితిని కూడా దాటిపోయాము. అందుకనే దేవుడు కనికరించట్లేదు. కానీ ఎప్పుడైనా దేవుణ్ణి వేడుకుంటే, ఎజ్రాను, నెహెమ్యాను మళ్ళీ పంపించి తిరిగి కట్టడానికి సహాయపడినట్టుగా ఈరోజు జీవితాలను మళ్ళీ కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 18వ వచనంలో,
17, 18 వచనాల్లో మనకు కలిగిన శ్రమ మీకు తెలిసింది. యెరూషలేము ఎట్లు పాడైనో, దాని గుమ్మంలో అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూసి ఉన్నారు. మనకిక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలను నేను వారితో చెప్పి తినందుకు వారు మనం కట్టుటకు పూనుకొందాం రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేది. మరలా కట్టుకోవడానికి బలం తెచ్చుకుందామని ఆ రోజు నెహెమ్యా ప్రజలకి చెప్తున్నట్టుగా ఈరోజు దేవుడు మరలా కట్టుకోమంటున్నాడు. మరలా కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలంటున్నాడు. సొలొమోను అంత బలంగా కట్టకపోయినా, ఒకప్పుడు మందిరం అంతగా కట్టకపోయినా, ఒకప్పుడు ప్రాకారంలా కట్టకపోయినా, ఒకప్పుడున్న గుమ్మాలన్నీ పెట్టకపోయినా, అట్లీస్ట్ ఇంకా ప్రాణం ఉంది కాబట్టి ఎంతో కొంత కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పి నెహెమ్యా ఆ రోజు మరలా కట్టడానికి బలం తెచ్చుకుందాము అని చెప్పి ప్రజలను ప్రేరేపించాడు. ఇంత కోల్పోయినా, ఇంత కాల్చివేయబడి అన్ని హీనస్థితికి చెల్లాచెదురైపోయిన జీవితానికి వచ్చినా సరే మరలా కట్టుకోవడానికి ఆలోచన చేయమంటున్నాడు. మళ్ళీ దాన్ని నిర్మించడానికి బలం తెచ్చుకోమంటున్నాడు. అది జీవితమైన, సంఘమైన, సేవైన, కుటుంబమైన, పనులైన, ఏవైనా, ఆరోగ్యమైన, ఆత్మీయతైన, ఆనందమైన, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన ఆత్మీయతని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన దాన్ని మరలా తెచ్చుకోవడానికి, మరలా అంత రాకపోవచ్చు, అట్లీస్ట్ ఎంతో కొంత తెచ్చుకోవడానికైనా ప్రయత్నం చేయమంటున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొన్నిసార్లు తన మాట వినకపోవడాన్ని బట్టే శత్రువు చేతికి అప్పగించవచ్చు. ఈరోజు మన జీవితంలోకి వచ్చిన శత్రువులు, అది సమస్య రూపంలో శత్రువులైనా, మనుష్య రూపంలో శత్రువులైనా, పనుల రూపంలో ఉన్న శత్రువులైనా, పాపం రూపంలో వచ్చిన శత్రువులైనా, శత్రువు ఏ రూపంలో వచ్చినా సరే దానికి కారణము దేవుని శక్తిని కోల్పోయి ఉండొచ్చు, దేవుని సహాయాన్ని కోల్పోయి ఉండొచ్చు, దేవుడు అడ్డుపడే విషయాన్ని కోల్పోయి ఉండొచ్చు. అందుకే శత్రువు వచ్చి మన మీదికి అటాక్ చేయగలుగుతున్నాడు. శత్రువు వచ్చి మనలో ఇబ్బంది పెట్టగలుగుతున్నాడు అంటే మధ్యలో దేవుడు చెయ్యి తీసేశాడు. అది కనీసం మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నామేమో. అందుకే ఎన్నో శత్రువులకి చిక్కబడ్డాం, ఎంతోమంది మనుషులకు చిక్కబడ్డాం, ఎన్నో మాటలకి చిక్కబడి ఉండొచ్చు, ఎన్నో విషయాల్లో చిక్కబడి ఉండొచ్చు. ఈరోజు సర్వము కోల్పోయాడు శత్రువు, సర్వం దోచుకొని పోయాడు, దొరికిందంతా దోచుకొని పోయి ఖాళీ చేశాడు. ఈరోజు దేవుడు అతని చేతికి అప్పగించి కనికరం కూడా చూపించలా. శత్రువు వచ్చి చంపుతున్నా, శత్రువు వచ్చి దోచుకుంటున్నా కూడా దేవుడు చూస్తూ నిలబడ్డాడు. తన ప్రజలు మందిరంలోనే చంపబడుతున్నా, తన మందిరంలో ఉన్నదంతా కోల్పోతున్నా సరే దేవుడు అలా మౌనంగా ఉండిపోయాడు. దేవుడు అడ్డుపడలేదు, ఆపలేదు. ఈరోజు మన జీవితాలు కూడా అలా అవుతున్నా సరే ఆపట్లేదు ఆయన. కుటుంబాలు అవుతున్నా,
దేశాలు అవుతున్నా, సంఘాలు అవుతున్నా, మనుషులు అవుతున్నా, పనులు అవుతున్నా, ఆత్మీయ జీవితం అలా అవుతున్నా, అన్ని శత్రువు దోచుకుంటున్నా, అన్నీ వచ్చి మనం కోల్పోతున్నా, దేవుడు ఏం మాట్లాడట్లేదు. అన్నీ పోతున్నా దేవుడు ఏమీ ఆపట్లేదు. అందుకే ఈరోజు ఆనందాన్ని సాతాను తీసుకెళ్ళగలుగుతున్నాడు, ఆరోగ్యాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు, ఆత్మీయ జీవితాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు, కుటుంబ జీవితాన్ని, కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు, ప్రేమలను తీసుకెళ్ళగలుగుతున్నాడు, అనురాగాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు, ఖాళీ చేసేస్తున్నాడు, ఘనహీనమైనదిగా చేస్తున్నాడు, ఘనతను తీసుకెళ్ళగలిగాడు, పేరు తీసుకెళ్ళగలిగాడు, మనుషులను తీసుకెళ్ళగలిగాడు, పనులు తీసుకెళ్ళగలిగాడు, ఆస్తిని తీసుకెళ్ళగలిగాడు. పోనీలే అలాగన్నా బ్రతుకుదాము, అలాగన్నా మందిరం ఉంటుంది అనుకుంటే మందిరం తగలబెట్టబడింది, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రశస్తమైన వస్తువులన్నీ పాడు చేయబడ్డాయి. కనీసం అంతకంటే ఇంకా వరెస్ట్గా ఇంకా వెళ్ళిద్ది, అంతకంటే ఘోరంగా ఇంకా వెళ్ళిద్ది. ఈరోజు ఒక ఉనికి లేకుండా, ఈరోజు ఎవరంటే వాళ్ళు వచ్చి అనే విధంగా జీవితాలు తయారయ్యాయి. మందిరంలోకి కుక్కలైన నక్కలైన వచ్చి పడుకునే విధంగా, జంతువులు వచ్చి మరి నివాసం చేసే విధంగా రోజు మందిరం తగలబెట్టబడింది, కాల్చివేయబడింది, పడగొట్టబడింది. పడగొట్టబడి కాల్చివేయబడిన ఇంట్లో పాములు, కుక్కలు, నక్కలు వెళ్ళి ఉన్నట్టుగా ఈరోజు అపవిత్రమైన జీవితాన్ని, అవమానకరమైన జీవితాన్ని, అసహ్యకరమైన జీవితాన్ని, విడవబడిన ఇల్లు లాంటిది, విడవబడిన మందిరంలాగా, కాల్చివేయబడిన మందిరంలాగా, ప్రాకారాలు కూలిపోయిన ఇల్లులాగా, గుమ్మాలు తగలబెట్టబడిన ఇల్లులాగా ఈరోజు ఏది పడితే అది రావడానికి, ఎవరు పడితే అది రావడానికి, ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే అది చేసుకునే విధంగా జీవితం తయారైపోయిందేమో. అది దేవుని మాట వినకపోవడాన్ని బట్టి. అందుకే యోబు గారు అంటారు, పనివాడిని పిలిస్తే పలకలేదు, బతిమాల్చొచ్చాను. స్నేహితులు, బంధువులు, కుటుంబం దూరమైపోయారు. ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఒకప్పుడు నేను వస్తే లేచేవాళ్ళు. రోజు కుక్కలు కూడా విలువ ఇయ్యట్లేదు. ఆ స్థలానికి నక్కలు విలువ ఇవ్వట్లేదు. ఈరోజు మన జీవితానికి కూడా విలువ ఇచ్చేవాళ్ళు లేరు, గౌరవం ఇచ్చేవాళ్ళు లేరు. ఖాళీ అయిపోయిన జీవితాన్ని, పడగొట్టబడిన జీవితాన్ని, కాల్చివేయబడిన జీవితాన్ని, తగలబెట్టబడిన జీవితాన్ని చూసి వచ్చి ఉండేవాళ్ళు, ఆ వైపు చూసేవాళ్ళు లేరు. ఈరోజు ఇంతగా జీవితము పతనం అవ్వడానికి కారణం, ఆ రోజు మందిరం పాడవడానికి కారణం ఇశ్రాయేలు ప్రజల దేవుని మాట వినకపోవడాన్ని బట్టి. ఈరోజు మనం వినకపోవడాన్ని బట్టి ఇదంతా జరుగుతుందేమో. దేవుని దగ్గర ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటల కొరకై వందనాలు ప్రభువా.
ఎన్నోసార్లు నీ మాటలు వినకుండా ప్రభా, నువ్వు చెప్పిన మాట ప్రకారం బ్రతకకుండా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ప్రభా తప్పిపోయిన వారంగా జీవిస్తూ ఉన్నాం ప్రభా. మనుషుడు ఆహారం వల్లనే కాదు, నీ నోటి నుండి వచ్చే మాట వల్లే బ్రతుకుతాడన్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు కట్టడలు గైకొనుట కంటే ఇంతకంటే మరి ఎక్కువ నీ దేవుడు ఏం అడుగుతున్నాడు అని అన్నారు ప్రభా. నీ మాట ఒక్కటి వినాలనేదే మీ కోరిక ప్రభా. కానీ మేము అక్కడే తప్పిపోయిన స్థితి, అక్కడే వినలేని స్థితి. ఎన్నిసార్లు ప్రభా శత్రువు అసలు వచ్చాడనే విషయం కూడా తెలియకుండా వచ్చి అన్ని దోచుకొని పోయేంత వరకు, తగలబెట్టే స్థితి తెచ్చుకునేంత వరకు కూడా ఏమి తెలియకుండా జరిగిపోయినాయి ప్రభా. దానికి కారణమైన ప్రతి పాపమును క్షమించండి దేవా. శత్రువు వల్ల చిక్కుకోవడానికి కారణమైన పాపము, శత్రువు దోచుకోవడానికి కారణమైన పాపాలని, శత్రువులు తగలబెట్టడానికి కారణాలైన పాపాలని క్షమించండి ప్రభా. కనీసం ఈ రోజు నుంచైనా మరలా నీ మాట వినడానికి, నీ ఆజ్ఞలు గైకొనడానికి, నీ కట్టడలు చేయడానికి కావలసిన మీ ఆత్మను దయచేయండి ప్రభా. నీ కృపను దయచేయండి ప్రభా. నీ శక్తిని దయచేయండి ప్రభా. కనికరించండి ప్రభా, కృప చూపించండి దేవా. ఈ మాటల ప్రకారం చేయగలిగే శక్తిని దయచేయండి ప్రభా. నీ ఆజ్ఞలు పాటించగలిగే శక్తిని దయచేయండి. ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు ప్రభా. నేను వాక్యం విన్నవారు ప్రభా ఇలా చేయడానికి సహాయపడండి. ఇంకా ఎంతోమంది విశ్వాసులు, సంఘాలు ప్రభా, ఎన్నో కుటుంబాలు, ఎంతమంది అయితే నీ మాటలు వినకుండా ఇలాంటి స్థితికి తెచ్చుకున్నారో వచ్చారో వారు కూడా ప్రభా తెలుసుకోవడానికి, నిన్ను వేడుకోవడానికి, నీ వైపు తిరగడానికి సహాయం చేయి ప్రభా. కనికరం చూపించండి ప్రభా, సహాయం చేయండి దేవా. సమస్తం మీదే ప్రభా. విడిపించగలిగిన వాడవు, మళ్ళీ అప్పగించగలిగిన వాడవు ప్రభా. సమస్తం ఇవ్వగలిగిన వాడవు, సమస్తం దోచుకునే విధంగా చేయగలిగిన వాడవు, కట్టగలిగిన వాడవు, కాల్చివేయబడ్డానికి, పడగొట్టబడ్డానికి అనుమతి ఇవ్వగలిగిన వాడవు. ఇది మా జీవితాలను బట్టే జరుగుతుందని స్పష్టంగా మీరు చెప్తూ వచ్చిన నీ మాటలకై వందనాలు ప్రభు. కనికరించండి ప్రభా, తిరిగి కట్టండి ప్రభా. ఇక నుంచైనా నీ మాటలు వినడానికి, ఇక నుంచైనా చేయడానికి సహాయం చేయండి తండ్రి. ఈ ఆరాధనలు ఇంతవరకు సహాయం చేసినందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు తోడుగా ఉన్నందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా జీవితాలు, ఈ సంఘము, సేవ, కుటుంబాలు అంతకంతకు ఈ స్థితికి రావడానికి కారణమైన పాపాలని ప్రభా క్షమించండి ప్రభా, క్షమించండి దేవ. నీ కనికరం చూపించండి ప్రభా. ఎండిన భూమిలో వర్షం కూర్చున్నట్టుగా ప్రభా నీ వర్షాన్ని కురిపించండి, పచ్చగా మార్చండి ప్రభా. దేవా నీ ఆశీర్వాదాన్ని ఉంచండి ప్రభా. నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు. అక్కడ నుండి మొరపెట్టినా సరే అక్కడ నుంచి చేయి చాపి తీసుకొస్తానన్నావు ప్రభా. ఈరోజు వెళ్ళగొట్టబడిన స్థితికి, వెలివేయబడిన స్థితికి వచ్చినాం, అట్టడుగు స్థితికి వచ్చినాం ప్రభా. ఆత్మీయపరంగా, శరీరపరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా నాయన
తండ్రి కనికరించండి ప్రభా. కుటుంబాల పరంగా, ప్రేమ సంతోషాల పరంగా దయ ఉంచండి ప్రభా, దయ ఉంచండి, సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి, లేవనెత్తమని కోరుతున్నాం ప్రభా. ఈ వారమంతా నీ సహాయం ఉంచండి, చేసే పనుల్లో సహాయం ఉంచండి. ఆర్థికంగా, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, ఆనందపరంగా కావలసిన సమృద్ధి కృపను చూపించండి ప్రభా. నష్టాలను, శ్రమలను, శత్రువుల్ని, శోధల్ని రాకుండా కాపాడండి ప్రభా. మీరు అడ్డుపడండి తండ్రి. వచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కావలసిన ఆశీర్వాదాలను దయచేయండి. పనుల పరంగా, వాళ్ళు చేస్తున్న పనుల పరంగా ప్రభా ఈ కృప చూపించండి. నష్టాల్ని తప్పించండి ప్రభా. ఆరోగ్యం దయచేయండి, ఆనందం దయచేయండి, సమాధాన సంతోషాలు దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో నీ కృప చూపించండి ప్రభా. సార్వత్రిక సంఘాలను, కుటుంబాలను, స్నేహితుల్ని, రక్త సంబంధాలని, బంధువుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థన సహాయం కోరిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ రీతిగా సహాయం కావాలనో ఆ సహాయాన్ని దయచేయండి. యవన బిడ్డలను తెలుసుకోలేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కుటుంబాలు ప్రభా పనులు జరగక ఇబ్బంది పడుతున్నారు, అప్పులు చేసుకొని ఇబ్బంది పడుతున్నారు ప్రభా. ఇల్లు లేక, తిండి లేక, బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభా. సహాయపడండి పేదలను ప్రభా. దిక్కులేని వారిని, వికలాంగుల్ని, అనాథలను జ్ఞాపకం చేసుకో ప్రభా. సహాయపడండి. సహాయపడే విధంగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. ఆరాధనలు ఇంతవరకు తోడుగా ఉన్నందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రాబోయే వారం వరకు నీ కృపను ఉంచండి, ప్రతి విషయంలో ఉంచండి ప్రభా. నీ మాట చొప్పున బ్రతకడానికి సహాయం చేయి ప్రభా. దానికోసం ఎలాంటి బాధ అయినా, కష్టమైన ఎదుర్కొనే విధంగా మమ్మల్ని చేయండి ప్రభా. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఇక నుంచి అయినా దేవుని మాట ప్రకారం చేయడానికి, మనకు అలా చేయకుండా జీవిస్తున్న వారికి ఎప్పుడైనా చేయడానికి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.